రైట్ కూలెంట్ అది ఇంజన్ కూలెంట్ ఏమో అయింది నాకు, అందుకే డౌట్ వచ్చింది నాకు. జరగండి రా రే డ్రైవరే, క్లీనర్ ఏకి డ్రైవర్ క్లీనర్ నయ్యే. అవునన్నా అవును, హైదరాబాద్ తెలంగాణ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. నౌ వీఆర్ ఇన్ ఒడిస్సా. A2లోనే ఇంత ఇబ్బంది పడుతున్నా. చట్ పక్కన నేను ఉన్నప్పుడు నా జీవితంలో అయ్యాలి నిన్నటి నుంచి చెప్తున్నా, 100 దాటలే, వీళ్ళిద్దరు దాటలే, నన్ను దాటనీయలే. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. Hey guys, what's up guys? అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ పెందుర్తి, వైజాగ్. సో ఇది మా డే 2 అనమాట, మా రైడ్లో, సిక్కిం రైడ్లో. సో ఈరోజు అయితే మేమైతే పెందుర్తి నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ సో రాత్రి మీకు హోటల్ చూపించలేదు కదా లాస్ట్ వీలాగ్లో. సో దిస్ ఈజ్ అవర్ హోటల్ అనమాట. ఇది మాకు 1200కి వచ్చింది. నీట్గానే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే 1000 బర్గ్సే, కాకపోతే ఈ పెద్ద బెడ్కి మాకు 1200 తీసుకున్నాడు అనమాట. అండ్ ఇది తీసుకెళ్తున్నా పవన్. ఓకే, ఎవరు ఫోన్ చేస్తున్నారు. సో హోటల్ అయితే ఇలా ఉందన్నమాట. మా బైక్స్ అయితే ఆడ బయట పెట్టుకున్నాం లోపల. సో ప్రాపర్టీ లోపల ఉంది బేసిక్గా. డే 1 చూడకపోతే డే 1 చూడండి. డే 1 మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం అనమాట. సో చూడకపోతే చూడండి, కంటిన్యూడ్గా చూడండి 1, 2, 3 అలా. సో మీకు ఒక సిరీస్ అనేది చూడడానికి బాగుంటుంది, ఎందుకంటే లాంగ్ రైడ్, 13 days రైడ్ కాబట్టి. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ గోప్రో మోడే కదా ఇది కూడా. సో గోప్రో మోడ్ అగైన్. సో స్టార్ట్ అయితే అయిపోతున్నాం మేము ఇక్కడ నుంచి వెళ్ళి. సో మనం ఈరోజు ఆంధ్ర బార్డర్ దాటిపోతాం. ఓం గం గణపతి నమః, ఓం నమః శివాయ. సో ఈరోజు మా స్టాప్ వచ్చేసి ఎక్కడ అంటే బలాసూర్ ఇక్కడ నుంచి వెళ్ళి అది ఒడిశాలో ఉంటుంది. అండ్ బలాసూర్ వచ్చేసి 620 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో మన రైడ్ ఈరోజు 620 కిలోమీటర్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పెట్రోల్ లేదు అసలుకే, పెట్రోల్ కొట్టించుకోవాలి. డే 1 చూడకపోతే డే 1 చూడండి గైజ్. డే 1 తర్వాత డే 2 చూడండి. ఇట్ విల్ బీ వెరీ ఫన్. ఎందుకనంటే ఒక కంటిన్యూయేషన్, సేమ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవ్వడం, సేమ్ ప్లేస్లో ఎండ్ చేయడం, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే సేమ్ ప్లేస్కి వెళ్ళి అటు వచ్చే నెక్స్ట్ డే సేమ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవ్వడం. ఎట్లా అంటే అదొక సిరీస్, ఒక సీరియల్ సీజన్ లెక్క ఉంటుంది అనమాట. సో నేనైతే మిమ్మల్ని కంప్లీట్గా ఒక సిరీస్ లెక్క చూడండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తా. హోప్ఫుల్లీ మీకు అన్ని వీడియోస్ అయితే నచ్చుతాయని అని చెప్పేసి అనుకుంటున్నా. సో హెచ్పి కనిపిస్తుంది మనకు ముందు ఒకటి. సో హెచ్పి పెట్రోల్ బంక్లో కొట్టించేసుకున్నాం అనుకో, పెట్రోల్ ఖతం. మళ్ళీ ఒక ట్యాంక్ ఫుల్. ఇది 3rd ట్యాంక్ ఫుల్ అనమాట. నిన్న 2 times కొట్టించేసుకున్నా, విజయవాడ దాటిన తర్వాత ఒక దగ్గర కొట్టించేసుకున్నా, అండ్ మళ్ళీ ఇప్పుడు అనమాట. సో టోటల్గా ఇది 3rd ఫ్యూయల్. నేను మొత్తం నా రైడ్లో ఎన్ని డేస్, ఎంత ఖర్చు అయింది ఏందనేది సెపరేట్గా లాగ్ అయితే చేస్తా. సో ఆ డీటెయిల్స్ అంటే కాస్టింగ్ డీటెయిల్స్ మొత్తం సెపరేట్గా చేస్తా. ఎంత ఇంతకుముందు 110.50 ఉండేది, 108.32. కొంచెం తగ్గిందనమాట. 108.30 మాకు తెలంగాణలో 107 ఉంటుంది ఇక అయితే. తెలంగాణలో 109 ఉండే, ఇప్పుడు 107 అవుతుంది. హైవేలో పోతున్నప్పుడు ఎండ కొట్టినప్పుడు గిడ ఇది ఉంటుంది, ఇది మనకి మెష్ ఉంటుంది అన్నమాట, చిన్నది పాకెట్కి. జస్ట్ ఈ మెషిన్ ఇట్లా అంటే ప్యాంట్ ఎంత చల్లగా పోతుంది ప్యాంట్లోకి, ఏసీలే కనిపిస్తుంది ఒకటేసారి, మంచిగా అనిపిస్తుంది. బండి నిన్న మధ్యాహ్నం ఒక హీట్ సింబల్ వచ్చింది కదా, సైన్ అయితే వచ్చింది కదా హీట్ది. మళ్ళీ సేమ్ సైన్ నిన్న నైట్ ఎగ్జాక్ట్లీ హోటల్కి వెళ్తున్నా మళ్ళీ వచ్చింది. ఇక నాకు అర్థం అవ్వట్లేదు, అరే అప్పుడు కూడా వస్తే ఎట్లా రా భయ్, అది అసలే నైట్, అప్పుడు కూడా వస్తే ఎట్లా, ఇంజన్ అంతగానే వీటి ఎందుకు ఎక్కుతుందో నాకు అర్థం కాలేదు. సో అందుకే డిసైడ్ అయిపోయినా, ఒకవేళ బలాసూర్లో నాకు ఏదైనా మంచిగా కొంచెం ఎర్లీగా పోతే, నాకు ఏదైనా మంచి ఆటోమొబైల్ షాప్ దొరికితే కూలెంట్ ఒకటి వేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇంజన్ కూలెంట్ మేబీ కూలెంట్ తగ్గిందేమో లిక్విడ్, దానివల్లనే ఇంజన్ కొంచెం, ఎందుకంటే నేను ఎన్నో డ్రైవ్ చేసిన, ఫస్ట్ టైం నాకు ఇంజన్ హీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ తనది కూడా సేమ్ ఎస్డి అడ్వెంచరే, అండ్ తనకేం రావట్లేదు ఇష్యూ, నాకే వచ్చిందనమాట. సో అదొకటి చూసుకోవాలి. మొత్తం ఫాగే ఉంది రా, ఏం కనిపిస్తలేదు, కంప్లీట్ ఫాగ్, సూపర్ ఉంది అసలు. ఏంది ఇంతగానో ఉందిరా, అరే ఫాగా స్మోక్ అరే ఇది, అరే నాకు కన్ఫ్యూజ్ చేయకండి రా. సార్ వైదర్ది స్మోక్ ఉన్నప్పుడు ఇదంతా స్మోక్, అద్దంలోకి వెళ్ళి ఫాగ్ అనుకున్నా. అయ్యి అమ్మ జీవితం,
అర్థమైతే తెలిసింది ఇంత స్మోక్ ఏందబ్బా, ఇంత పొల్యూషన్ ఏమంటారా చేసింది. అంబులెన్స్ అన్న ఎందుకు ఆపుతాడు. అవునన్నా, అవును, హైదరాబాద్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, నేపాల్. హైదరాబాద్ నిన్న పొద్దున ఇక్కడ ఆగినాం మధ్యలో. ఇక్కడ మధ్య నైట్ పడుకున్నాం ఇక్కడే, రెస్ట్ తీసుకొని పొద్దున స్టార్ట్ అయినాం. మళ్ళీ అటు నుంచి వేరే రూట్లోకి వెళ్ళి నైట్ పడుకుంటాం, పడుకొని స్టార్ట్ అవుతాం. థ్యాంక్స్. అంబులెన్స్ అన్న ఆపిండు, మన ఇద్దరు రైడర్లు ఎక్కడికో పోయిండు. లెట్స్ క్యాచ్ దెమ్. శ్రీకాకుళం దగ్గర ఉన్నాం మనం. శ్రీకాకుళం ఫస్ట్ టైం నేను నా సాయ శ్రీకాకుళంకి వచ్చేసినాం. అసలు ఆంధ్రాలో నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి విన్న పేర్లు విని 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 నా చెవులు అట్లా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఎప్పటికీ. అలాంటిది ఫస్ట్ టైం ప్రతి ఒక్క చిన్న చిన్న ఊర్ల నుంచి వెళ్ళి నేను వెళ్తున్నా ఆంధ్రాలో. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది గైజ్. అరకు రైట్ నుంచి వెళ్ళి మొత్తం ఆంధ్రాలోనే తిరుగుతున్నా నేను. శ్రీకాకుళం చిన్నప్పటి నుంచి మా దోస్తు ఒకడు ఉన్నాడు, వాడు ఆంధ్రా నుంచి వెళ్ళి అక్కడికి వచ్చిండనమాట తెలంగాణకి. ఓన్ ఒక్కడ్రా అంటే శ్రీకాకుళం అంటుండే. ఇక నేను శ్రీకాకుళం అంటే ఏందో ఎక్కడనో అనుకునేది. బట్ టుడే హియర్ ఐ యామ్. శ్రీకాకుళంకి వచ్చేసినాం మనం. నాకు తెలిసినంత వరకు శ్రీకాకుళం నుంచి ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్ పెట్టండి, లేదా ఫ్యూచర్లో ఎవరైనా చూస్తున్నారు అంటే కూడా కమెంట్ పెట్టండి. సో ఇదే హైవేలో మాకు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చిన్న బండి కనిపించింది అనమాట. సో ఇదంతా జీటీ రోడ్ యాక్చువల్గా. సో సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయితే తప్ప మనకి ఫుడ్ తినడానికి ఏముండదు అనమాట. ఈ జీటీ రోడ్లో కంప్లీట్ ఇలానే ఉంటుంది, కంప్లీట్ చెన్నై వరకు. సో ఏం కనిపించలేదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సర్వీస్ రోడ్లో ఒక బండి కనిపించింది, దోశది. సో బండి ఇక్కడనే సర్వీస్ రోడ్లో ఆపేసుకున్నాం, హైవేలో ఆపేసుకొని అటు పక్కకి వెళ్ళిపోయి తినేసి వచ్చేసినాం అనమాట. అక్కడే గోప్రో ఆన్ చేసి మాట్లాడదాం అనుకున్నా, ఏదో ఆలోచిస్తూ కదా బండి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చేసిన కొంచెం ముందుకి. అండ్ నా గోప్రో ఛార్జింగ్, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోలే, మళ్ళీ ఆపేది పెట్టుకున్నా మాట్లాడుతున్నా. ఇక్కడ నుంచి ఇంకా 514 కిలోమీటర్స్ ఉందన్నమాట డెస్టినేషన్. సో ఇప్పుడే అనుకున్నాం 514 అంటే 414 ఆర్ 400 చూపించినప్పుడు మళ్ళీ ఒకసారి ఆగి ఇంకొక చిన్న బ్రేక్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో మనలో అయితే ముందు వెళ్ళిపోయిండు, నేనైతే ఇక్కడ ఉన్నా. అండ్ మీకు ఒక అప్డేట్ ఇవ్వాలి. ఏంది అని అంటే సిక్కింలో లాచూంగ్ అండ్ లాచెన్ అండ్ నతులా పాస్, ఇవి 3 చాలా చాలా ఫేమస్. అవి బైక్స్కి అయినా బైకర్స్కి అయినా అంటే ఎవ్రీ టూరిస్ట్ వెళ్ళే ప్లేసెస్ అనమాట. బట్ నిన్ననే నాకు పర్మిట్ అతను కాల్ చేశాడు ఈవినింగ్. తను ఏమన్నాడంటే, సార్ నార్త్కి పర్మిట్ అయిపోతుంది సార్ ఈరోజు, కాకపోతే అన్ఫార్చునేట్గా ఈరోజు ఒక నోటీస్ వచ్చింది మాకు, ఓన్లీ 2 days మాత్రమే క్లోజ్ అని చెప్పేసి ఉంది. సో తనతో అదే అన్న, 2 days క్లోజ్ ఉంది కదా అంటే మాకు నెక్స్ట్ డే వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కదా అక్కడే అని చెప్పేసి అన్న. అంటే లేదు సార్, వాళ్ళు 2 days అని చెప్పేసి అంటారు, కాకపోతే అది ఎక్స్టెండ్ అవుతుంది అట్లానే, మళ్ళీ నెక్స్ట్ 2 days అది తగ్గదు స్నోఫాల్ అంత ఈజీగా. సో మ్యాక్సిమం అది క్యాన్సిల్ అయితే అవుతుంది అని చెప్పేసి అన్నాడు అనమాట. సో నతులా పాస్ అనేది చైనా బార్డర్ అనమాట. నేను ఎంత దూరం వచ్చింది అయితే చైనా బార్డర్ని ఆడికెళ్ళి దూరంకి వెళ్ళైనా సరే కొంచెం చైనా బార్డర్ చూసినట్టు ఉంటుంది. చైనా వరకు వెళ్ళకపోయినా, చైనా లోపలికి పోకపోయినా చైనా బార్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. వెళ్దామని చెప్పేసి అనుకుంటే ఆడికి పర్మిట్ వచ్చేలా లేదు. సో వెళ్ళిన తర్వాత మరి ఏమన్నా చేంజెస్ ఉండి అప్పటి వరకు వెదర్ కొంచెం సెట్ అయ్యి ఓకే వెళ్ళొచ్చు అంటే పర్మిట్ తీసుకొని వెళ్తాం, లేదు అని అంటే బిస్కెట్. పెట్టుకున్న లొకేషన్స్లో పెల్లింగ్ ఒకటి ఉందన్నమాట, అండ్ లాచుంగ్ ఒకటి ఉంది, కటావ్, 0 Point, ఎంతాంగ్ వ్యాలీ, ఇవి ఒక 4 to 5 ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇంకా ఎంజాయ్ చేయడానికి, మంచి మంచి స్నోఫాల్ ఎంజాయ్ చేయడానికి, స్నో ఎంజాయ్ చేయడానికి. బట్ మా అదృష్టం మంచిగా ఉండి అప్పటి వరకు 2 లొకేషన్లో ఏదైనా ఒక్కటి ఓపెన్ అయినా సారు కాదు చాలు అని చెప్పేసి అనుకుంటున్నా. సో అదే ఒక మేజర్ అప్డేట్ మీకు ఇద్దాం అనుకున్నా. ఇక మనకి దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడో తెలియదు. మనమైతే లాంగ్ రైడ్ అయితే బయటకు వచ్చేసినాం. సో వాటికి వెళ్ళిన తర్వాత ఎన్ని అడ్వెంచర్లు ఉంటాయో తెలియదు, ఏం అడ్వెంచర్లు ఉండవో తెలియదు. సో చూద్దాం. వావ్ 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 హనుమాన్, అరే రే 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 ఏమన్నా కనిపిస్తుందా? అబ్బా ఫేస్ కనిపిస్తుందా నాకు? ఇట్లా పోవాలి, రోడ్డు మస్తు ఉంటుంది. సో ఎనీవే, సో మేము మెయింటైన్ చేసే స్పీడ్ అయితే 100 అనమాట, ఇక యావరేజ్ స్పీడ్.
ఎక్కువ కూడా పోవట్లేదు, మరి తక్కువ కూడా పోవట్లేదు. సో ఇలానే హ్యాపీగా మెల్లిగా వెళ్ళిపోతాం. ఒక గంట లేట్ అయినా పర్లేదు. ఏమైనా ఉన్నదా? జై హనుమాన్. ఎస్, ఇంకొకసారి ఒక్క చిన్న టర్న్. ఓకే, నైస్. ఓకే, అయిపోయింది బార్డర్ చెక్ పోస్ట్. మనమైతే ఎంటర్ అయిపోయినాం ఒడిషా. సో తెలంగాణ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. నౌ వీఆర్ ఇన్ ఒడిస్సా. ఒడిస్సా ప్రజలందరికీ వాళ్ళ లాంగ్వేజ్లో నమస్కారం. అమేజింగ్ ఉంది టెంపుల్ అయితే, నాకు అసలు మస్తు నచ్చేసింది. విగ్రహం చూడండి, అసలు సూపర్ ఉంది ఆ విగ్రహం. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది ఆ విగ్రహం. అంటే మన దగ్గర ఉండే కలర్ వేరు, బట్ ఈ కలర్ వేరు. ఈ కలర్ మాత్రం అసలు మస్తు నచ్చింది నాకు. జై హనుమాన్, జై శ్రీరామ్. చలో లెట్స్ గో టు బలాసూర్. వెల్కమ్ టు ఒడిస్సా. చెప్పాను కదా ఇందాక బోర్డు మిస్ అయింది, ఇప్పుడు వచ్చింది బోర్డు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే ఇక్కడే ఉన్నాం తెలుసా. 11:30 to 12:30 వరకు అయితే మేము ఇక్కడే ఉన్నాం. ఎందుకు అని అంటే మనోడికి రిజిస్ట్రేషన్ కార్డు పీవీసీ లేదనమాట. సో పీవీసీ ఇప్పించుకోవడానికి లోపలికి వెళ్ళడం మేము ఇద్దరం ఇక్కడ ఉన్నాం. అండ్ 2 తెలుగు సబ్స్క్రైబర్లు అయ్యారు మనకు కొత్తగా ఇక్కడ ఒడిస్సాలో, తెలుగు వాళ్ళు. అండ్ ఒక ఫలుడా తాగినాం వెనకాల. సో ఇంకా ఇప్పుడైతే 1 అవర్ తర్వాత స్టార్ట్ అయిపోతున్నాం. 153 కిలోమీటర్స్ ఉంది ఇంకా నాకు జీటీఈ. సో కొంచెం పెట్రోల్ కూడా కుట్టించుకోవాలి మనం. ఇంకా టైం వచ్చి 12:30 అవుతుంది ఇప్పుడు. ఒడిస్సా తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక 70% తెలుగు వాళ్ళు ఉన్నారంట ఈ ఊర్లో ఉన్న పక్క ఊరిలో, చిత్రపూర్. సో చెప్తున్నాడు ఒకప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈ 2 స్టేట్స్ని కూడా తెలుగు దాంట్లోకి కలుపుకుంటా అని చెప్పేసి అన్నాడంట. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉన్నారు 70% అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ అప్పుడున్న సీఎం అన్నాడంట, ఇవి 2 ఇస్తే మాకు కష్టం అవుతుంది, ఇవి 2 ఎక్కువ మాకు ఇక్కడ ప్రజలు అని చెప్పేసి. వేరే వీళ్ళిద్దరు. అమేజింగ్ ఉంది రోడ్ అయితే, నాకు మస్తు నచ్చింది. అండ్ మనకి రైట్ ఒకటి ఉంది చూడండి, చూపిస్తా. దేర్ చూడండి, అటు చూడండి ఏం కనిపిస్తుంది మీకు. వావ్ 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 వావ్, అమేజింగ్ వ్యూ. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఆ వ్యూ మొత్తం. సెకండ్ ఫ్యూయల్ బ్రేక్ ఇది మనకు ఈరోజు. అండ్ ఒడిస్సాలో ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అనమాట. సో ఇక్కడ ఎంత ఉందో పెట్రోల్ రేట్ మనకైతే తెలియదు. 108 ఉంది బ్రో. తినమ్మ జీవితం, ఏపీ కన్నా ఎక్కువ ఫుల్. ఏమైందిరా? ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఫైన్. ఎంతమంది రా ఫోన్లు లేపి మరి వీడియోలు తీస్తాను లేదురా నాయన అందరూ. ఉన్నాడు కాకకేం కాలే, మంచిగానే ఉన్నాడు అన్న. జరగండి రా రే, పక్క జరగండి రా. అన్నా कैजुअलिटीज है नहीं कुछ कैजुअलिटीज है कैजुअलिटीज ड्राइवर अंदर में है प्रॉब्लम आई मीन पूरा प्रॉब्लम है एक ही ड्राइवर है क्लीनर एक ही ड्राइवर क्लीनर नहीं है पास नहीं गया मैं यहाँ से हाँ सेफ है ना सेफ है लेकिन प्रॉब्लम गाड़ी का ठीक है थैंक गॉड थैंक यू सर అంటే యాక్సిడెంట్లు చూస్తేనైతే భయం అవుతుంది నాకు అప్పుడప్పుడు. అమ్మా వెనక నుంచి మొత్తం ఇట్లా గుద్దేసిండు. డ్రైవర్ వాళ్ళు ఇరుక్కుపోయిండు, డ్రైవర్కి రావడానికి లేదు. కింద డ్రైవర్ కాలు నాకు తెలిసి కొంచెం డ్యామేజ్ అయి ఉంటే డ్రైవర్ బయటికి కూడా రావట్లేదు డ్రైవర్కి. సో ఇప్పుడు అది వచ్చి ముంగట్ పార్ట్ని కొంచెం బయటికి అంటే అప్పుడు డ్రైవర్ బయటకు వస్తాడు అనమాట. ఓ డ్యామ్. భువనేశ్వర్కి వచ్చేసినాం. చిన్నప్పుడు నేను దీన్ని భువనేశ్వర్ అనేది భువనేశ్వర్.
తర్వాత మెల్లిమెల్లిగా అర్థమైంది అది భువనేశ్వర్ కాదు, భువనేశ్వర్ అని చెప్పేసి భూవనేశ్వర్. సో మేమైతే భువనేశ్వర్లో ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి కటక్ వచ్చేసి 30 కిలోమీటర్స్ అండ్ బలాసూర్ వచ్చేసి 200 కిలోమీటర్స్. సో ఇంకా 200 ఉంది. టైం వచ్చేసి 2:42 PM. లంచ్ అయితే చేయలేదు, ఆకలి ఇటు అయినట్టే అనిపిస్తుంది, అటు కానట్టు కూడా అనిపిస్తుంది. అవుతుందో అవుతలేదో అర్థం కాకుండా ఉంది కడుపులో. బట్ ఫస్ట్ అయితే ఈ సిటీ దాటిన తర్వాత ఒకసారి ఆగుతాం, ఒక 5 మినిట్స్ అట్లా చిన్న రెస్ట్ తీసుకుంటాం. సో అప్పుడు డిసైడ్ అవుతాం ఏం చేద్దాం అనేది, ప్లాన్ ఏందనేది. భువనేశ్వర్ ఇట్లా ట్రాఫిక్లోకి వచ్చిందో లేదో మా ఓవర్ హీటింగ్ సైన్ అయితే పడింది బండిలా. అయ్యయ్యో, ఆపాల్సిందే బండిని. ఇప్పుడు ఎట్లా ఆపుదామని అనుకుంటున్నాం, అప్పటికి పడింది. యాక్చువల్గా చాలా ఎక్కువైపోయింది అన్నమాట, లాంగ్ కొట్టేసినాం. ఇలా పోతామారా. షట్, ఇంజన్ ఆల్మోస్ట్ ఆగిపోయింది తెలుసా నా వెహికల్. ఇక్కడ దాకా గుంజుకొచ్చిన. ఎందుకు తెలుసా, ఇంజన్ సింబల్ వచ్చింది, ఆ సింబల్ కూడా వచ్చింది. ఓవర్ హీట్ అయిపోయింది. ఆపమను ఓవర్ హీట్ అయిపోయింది ఘోరంగా. అయిపోయింది ఆల్మోస్ట్, వెహికల్ తప్పు అన్నది అయిపోయింది అనుకున్నా. ఇది కూడా వచ్చింది, ఇంజన్ది 2 వచ్చేసినాయి. నేను అందుకే అప్ చెప్తాను ఆయనకి, ఒక 5 నిమిషాలు ఆగుదాం అంటే ఆయన సిటీ దాటినాక ఆగుదాం అన్నాడు. అయిపోతుంది బండి. వద్దు ఆగు, చూద్దాం ఆగు. చూడు ఇక్కడ చూడు. హీట్ సింబల్ ఓవర్ హీట్ అయిందన్నమాట మన ఇంజన్. దాని పక్కన ఇట్లా మస్తు ట్రాఫిక్లో ఉన్నా ఓవర్ హీట్ అయింది, చూసిన కదా ఇందాక. అది రికార్డ్ అవుతుందని కూడా మర్చిపోయినా నేను. అండ్ పక్కన ఇంజన్ సింబల్ వచ్చింది వెంటనే. సో మరి ఇంజన్ ఆయిల్ అండ్ ఇంజన్ కూలెంట్ 2 టాప్అప్ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చేపిచ్చేస్తా ఎక్కడెక్కడన్నా. బట్ దానికన్నా ముందుగా లంచ్ చేస్తాం మేము సపరేట్గా. సో లంచ్ చేసే టైం వరకు ఇంజన్ కొంచెం కూల్ అవుతుంది. సో దెన్ చూస్తా ఏం చేయాలనో. భువనేశ్వర్లో లంచ్ కోసం అని చెప్పేసి ఆగినాం అనమాట. సో ఇక్కడ ఏదో గణపతి ఫ్యామిలీ డాబా అని కనిపించింది, ఇక్కడ ఆగినాం. బట్ ఫుడ్ అయితే అస్సలు మంచిగా లేదు, తినాలనే ఆలోచన కూడా లేకుండే. బట్ ఇక ఆగేసినాం, తినేసినాం. సో బండికి నేను చెప్పినా కదా మీకు ఇంజన్ సింబల్ వస్తుందని చెప్పేసి. సో 1 అవర్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాం. 1 కాదు 45 మినిట్స్ దాకా ఉన్నాం, అయినా కూడా ఇంజన్ సింబల్ అయితే అలానే ఉంది. సో ఇక్కడే మనకి ఎస్జీ సర్వీస్ సెంటర్ ఒకటి ఉందన్నమాట, 6.5 కిలోమీటర్స్ దగ్గర. ఒకసారి వెళ్ళి ఇంజన్ ఆయిల్ కూలెంట్ ఒకటి దాని వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదా, రెడీగా తొందరగా అయిపోతుంది. సో రీప్లేస్ చేయించేసుకొని స్టార్ట్ అయిపోతాం. సో నేనైతే రీప్లేస్ చేయించినాక 200 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి వెళ్ళి. సో నాన్ స్టాప్ అయితే కొడదాం అనుకుంటున్నా 200. ఎందుకంటే 7:30కి ఒక చిన్న పని ఉంది నాకు. సో అవుతుందో లేదో తెలియదు అప్పటి వరకు, బట్ మ్యాక్సిమం అయ్యేలా ట్రై చేయాలి. సో అన్ని సింబల్స్ అయితే వెళ్ళిపోయినాయి. నేను షోరూమ్కి అయితే వెళ్ళలేదు ఎస్డీకి. జస్ట్ ఇట్లా స్టార్ట్ అయ్యి ఒక 1 కిలోమీటర్ కూడా లోపలికి వచ్చేసిన. అండ్ తర్వాత అన్నీ సెట్ అయిపోయినాయి అనమాట. సో ఆటోమేటిక్గా బండి మంచిగా అయిపోయింది. ఇది నాకు ఇంతకుముందు కూడా ఒకసారి అయిందనమాట. ఇంజన్ సింబల్ కామన్గా వస్తూ పోతూ ఉంటుంది ఎప్పుడో ఒకసారి, నాకు కూడా అది కూడా అయింది. బట్ ఇంజన్ హీట్ ఎక్కుతుంది కదా, చేంజ్ చేపిద్దాం అనుకున్నా. సో ఏమనిపించింది, ఇప్పుడైతే 421 అవుతుంది. సో సీదా బాలాసూర్ కొడతా, బాలాసూర్లో సర్వీస్ సెంటర్కి వెళ్తా. సో ఒకవేళ ఆడేమన్నది కుదిరితే ఈరోజు ఇంజన్ ఆయిల్ కూలెంట్ చేంజ్ చేపిస్తా. కుదరకపోతే రేపు ఆన్ ద వేలో ఎక్కడైనా చేపించేస్తా. సో ఐదర్ దట్ ఆర్ దిస్. బట్ ఇప్పటికైతే ఏం చేపించట్లేదు, వెళ్ళిపోతాం డైరెక్ట్. కటక్లో ఉన్నాం మనం ఇప్పుడు. దిస్ ఈజ్ కటక్ అన్నమాట, భువనేశ్వర్ దగ్గరే ఉంటుంది, 30 కిలోమీటర్స్ భువనేశ్వర్ నుంచి వెళ్ళి. అండ్ దిస్ ఈజ్ కటక్ బ్రిడ్జ్ అనుకుంటున్నా. అరే మంచి మాటలు వస్తాయరా నాకు, అప్పటి నుంచి ఆరం కొడుతుందిరా, గ్యాపే లేదు, ఏందో నాకు అర్థం కాదు. బ్యాచులర్సా అంటే అంత తొందర ఎందుకు ఎక్కుంది మీకు అని. అవి చూడు ఆరం కొట్టుకుంటే అంత ఆగం ఆడు అని డ్రైవింగ్. ఎనీవే, సో వీఆర్ ఇన్ కటక్ రైట్ నౌ. అసలు తప్పు పని చేసిన, నేను చేపించేసుకోవాల్సింది ఇంజన్ ఆయిల్ కూలెంట్ టాప్అప్ చేపించాల్సింది. అసలు తప్పు పని చేసిన. నేను అనుకున్నా గ్యాంగ్టాక్ వరకు వెళ్దాంలే, అంటే ఓన్లీ ప్లెయిన్ రోడ్సే కదా, అంతేముండదు అనుకున్నా. కానీ మేబీ ఈ ఇంజన్ హీట్ పైన నుంచి వెళ్ళి ఎండకి ఉంది, ఆ ఎండ వల్ల కూడా కొంచెం బండి చాలా హీట్ అయిపోయింది అనిపిస్తుంది. నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది గైస్ ఇంతకుముందు, తెలుసా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది డైరెక్ట్. ఏమని అంటే డ్యూ టు ఓవర్ హీట్ యువర్ ఫోన్ హ్యాస్ బీన్ పవర్డ్ ఆఫ్ డైరెక్ట్ అన్నది. ఇంజన్ సింబల్ వచ్చేసింది, కథం.
ఓవర్ హీట్ సింబల్ వస్తుంది, కథం దాని వెంటనే ఇంజన్ సింబల్ వస్తుంది, మళ్ళీ 2 వచ్చేసినాయి. ఇంత మంచి మంచి వ్యూస్ ఎంజాయ్ చేసుకునియకుండా నాకు బండి ఆగిపోతాను, మీకు అర్థమవుతలేదు, బండి నడుస్తలేదు, బండి రన్ అవ్వట్లేదు. షట్ బా ఏంట్రా నాకు ఇది, నీ అమ్మ. సపరేట్గా ఇక్కడనే స్టే చేస్తాం ఇవాళ, ఇక్కడ ముంగడే ఏదైనా హోటల్ తీసుకొసుకొని బెస్ట్ తీసేసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ షోరూమ్కి వెళ్ళి దీని కథ ఏదో చూపించేసుకొని స్టార్ట్ అయిపోతాం ఇక. వాట్ ఏ డిసప్పాయింట్మెంట్ రా. డే 2లోనే ఇంత ఇబ్బంది పడుతున్నా. ఛట్, తప్పు నాదే. ముందు 2 రోజులు ముందు అసలు అనవసరంగా లేట్ చేసిన, వేయించుకోవాల్సింది, అసలు తప్పు పని చేసిన. అయిపోయింది బండి పని. అదే ఏదో ఏమైందో అర్థమవుతలేదు, అందుకే ఆపేసిన ఇక. ఇంజన్ కూలెంట్ ఏమైంది నాకు, అందుకే డౌట్ వచ్చింది నాకు. ఆయనకు ఫోన్ చేసి వెనక్కి రమ్మని. సర్వీస్ సెంటర్కి వెళ్దామని భువనేశ్వర్లో తిరిగిన వాళ్ళం మళ్ళీ వెనక్కి తిప్పిన, ఎందుకు అన్ని సింబల్ పోయినాయి అని చెప్పేసి. మళ్ళా కటక్ దాకా వచ్చిన తర్వాత టికెట్ అని సౌండ్ వచ్చింది, బండి ఆగిపోయిందిరా బాయ్, ఇక బిస్కెట్ అయిందిరా బాయ్ ట్రిప్ అని చెప్పేసి అనుకున్నా. అండ్ అక్కడే చాలాసేపు ఆపినాం. మళ్ళీ ఏం చేస్తున్నాం, కటక్లో ఇంకో సర్వీస్ సెంటర్ ఉంది, సో కటక్లోనే సర్వీస్ సెంటర్ చూపిద్దాం అనుకున్నాం. బట్ ఆల్మోస్ట్ 5:30 కావస్తుంది, వాళ్ళు 6 వరకు ఉంటారు కావచ్చు మ్యాక్సిమం. బట్ తర్వాత ఉంటారా, చెక్ చేస్తారా, ఇప్పుడు చెక్ చేయరా తెలియదు. బట్ రిక్వెస్ట్ చేయాలి, ఇంకా చేయండి ప్లీజ్, మేము రైడర్స్ని మేము వెళ్ళిపోవాలి అని ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వచ్చినామని చెప్పేసి. సో ఇంకెట్లా ఇక్కడ లేట్ అయిపోయింది కాబట్టి మేము ఏమనుకున్నామంటే ఇక కటక్లోనే స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈవినింగ్ కటక్లోనే స్టే చేసేసి రేపు పొద్దున డైరెక్ట్ మాల్దా, అంటే రేపు పొద్దున 700 ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా మాకు రైడ్. సో హోప్ఫుల్లీ రేపు ఇలాంటి ఇష్యూస్ ఏం రావద్దు అని అనుకుంటున్నా. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ కొత్తది వేపిస్తా, ఇంకా కూలెంట్ కొత్తది వేపిస్తా. అవి 2 వేయించినాక కూడా రేపు పొద్దున నాకు ఇలాంటి ఇంజన్ సింబల్ వచ్చుడు, హీట్ అవ్వడు ఏమన్నా అయింది అనుకో, నేను కొట్టడం కూడా 100 కన్నా ఎక్కువ కొట్టలేను తెలుసా బండిని. నేను రైడ్ క్యాన్సిల్ చేసుకుంటా, వాళ్ళిద్దరిని బొమ్మని చెప్తా, సిక్కింకి నేను రాననే చెప్తా. సో బండి హైదరాబాద్ ఎట్లా పట్టుకోతుంది కూడా ఆర్ఎస్ఎక్ ఫోన్ చేస్తా, మీరే పట్టుకోండిరా బండి అని చెప్తా. నేను సపరేక బస్సో లేకపోతే ఫ్లైటో ఎక్కి హైదరాబాద్ పోతారా బాబు. ఈ అమ్మ పిచ్చిలేస్తుంది నాకు. అండ్ సిక్కింలో మొత్తం హిమాలయాస్ ఉంటాయి, ఆడేమన్నా అయితే ఎట్లా, అదో పంచాయతీ. సో చూసుకోవాలి. ఇప్పుడే మంచి లొకేషన్స్, మంచి ప్లేసెస్, అబ్బా ఏమైనా ఉన్నదా, ఇట్లా ప్రశాంతంగా చూసుకుంటూ ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోదాం రా అని చెప్పేసి. అంటే సన్సెట్ అవుతుంది ఇక్కడ, వావ్ సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చాలా సూపర్గా. చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం రా అనుకుంటే ఇదో పెద్ద పెంట పట్టుకొని కూర్చున్నట్టు అయిపోయింది. నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంత బాధపడుతున్నా. బట్ ఒక్కొక్కరు బండ్లు ఆగిపోయి ఆర్ఎస్ఏలల్లా హైదరాబాద్లో పట్టుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీతో కంపేర్ చేసుకుంటే నాకు చాలా తక్కువ అనిపించింది. సో నో ప్రాబ్లం, దట్స్ ఓకే, ఇట్స్ ఆల్ అండ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మనం నేర్చుకోవాలి. ఇక నుంచి ఏం చేయాలంటే ఇంజన్ ఆయిల్ 15 రోజుల ముందు చేంజ్ చేయించినా సరే, 20 రోజుల ముందు చేయించినా సరే, మనం రైడ్కి వెళ్ళే ముందు రోజు ఖచ్చితంగా కొత్త ఇంజన్ ఆయిల్ వేపియాలి, కొత్త ఇంజన్ కూలెంట్ వేపియాలి. అది మాత్రం నేను నేర్చుకున్నాను అనమాట. ఇది నా లెసన్, నా గుణపాఠం బైక్ రైడింగ్ కెరియర్లో ఇది. కటక్ సర్వీస్ సెంటర్కి వచ్చేసినాం ఫైనల్గా. అసలు భువనేశ్వర్లో పోవాల్సింది పోకుండా అనవసరంగా ఒక్క అడుగు ఆగి భువనేశ్వర్లో ఎందుకు అని చెప్పి మళ్ళీ అన్ని మంచిగా ఎందుకు చెప్పి బండి తిప్పి ముందుకు అది రాగానే బిస్కెట్ అయింది. ఎనీవే ఫైనల్గా కటక్ అయితే వీళ్ళు ఉన్నారు. సో జాబ్ కార్డ్ తీసుకున్నా, చేస్తున్నారు అనమాట. జీటీ రోడ్లో 100 కొట్టాల్సిందే, కానీ వీళ్ళు 80-85 కొడుతున్నారు. పొద్దున అనుకున్న 100 ఎటో పోయిందో నాకు తెలియదు. ఏడో బాగా 100 కొట్టనిచ్చిన మీరు అసలు నన్ను 100 కొట్టనిచ్చిన 95 ఎప్పుడు 120 ఇవాళ కొట్టినావు. నేను 111 లాస్ట్ నాది ఇవాళ. 111 లాస్ట్. 111 ఎప్పుడు లాస్ట్ తెలుసా? మీరిద్దరు వెళ్ళిపోయి ఆయన విషయం వెనకాల అప్పుడు కొట్టిన 111. మీరు మీ పక్కన నేను ఉన్నప్పుడు నా జీవితంలో అయ్యాలి నిన్నటి నుంచి చెప్తున్నా 100 దాటలే, వీళ్ళిద్దరు దాటలే, నన్ను దాటనీయలే. పెద్ద యాక్సిడెంట్ అది ఇక్కడ జరిగింది. ఆయన టైం వచ్చేసి 9:37 అవుతుంది నైట్. సో మన బండి అయితే కంప్లీట్గా రెడీ అయింది. అండ్ ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ గైస్, మన హైదరాబాద్లో అయితే ఇట్లా రెడీ అవ్వకపోతుండే. 6 o'clock క్లోజ్ అన్నారు సర్వీస్ సెంటర్. బట్ నా కోసం 3.5 hours అన్న కష్టపడ్డాడు. అన్న పేరు వచ్చేసి అన్న ఆప్కా నామ్ చెప్పా, సమీన్ భాయ్.
సో కటక్లో ఉందన్నమాట ఈ సర్వీస్ సెంటర్. అసలు అమేజింగ్ అంటే మేనేజర్తో సహా ప్రతి ఒక్కరు కిందికి వచ్చి హెల్ప్ చేసిండ్రు. అండ్ ఇంకా మేనేజర్ అయితే ఇంటికి వెళ్ళి కూర్చొని మళ్ళీ భువనేశ్వర్ నుంచి 30 కిలోమీటర్స్ వెనక్కి వచ్చి మరి హెల్ప్ చేసిండు. అండ్ ఇలాంటి సపోర్ట్ వస్తుందని చెప్పేసి నేను అనుకోలేదు. బట్ అసలు ట్రస్ట్ మీ ఐఎమ్ సెయింగ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇప్పటివరకు. ఇప్పుడు తెలుసు. అమేజింగ్ అనిపించింది. సో పవన్ మనోడైతే కళ్యాణ్ అయితే వెళ్ళిపోయిన రూమ్కి లొకేషన్ పంపించిండు. సో ఇప్పుడు నేను లొకేషన్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి. సో ఒక్కసారి రూమ్కి వెళ్ళిన తర్వాత మీ అందరితో మళ్ళీ మాట్లాడతా. గైస్, సచ్ అన్ అమేజింగ్ డే, టైరింగ్. బట్ వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటోలకు ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి. నేను మీ అందరితో కొంచెం వెనక మాట్లాడతాను. होटल का नाम क्या है? రైట్. Honda bhai? సారీ, What's the name of the bike? ఎస్డి అడ్వెంచర్. Adventure. ఎస్, Are you from here? హైదరాబాద్. Oh, Hyderabad. Okay. యా, यार Chalo. Thanks. रॉयल्टी। ओके, थैंक यू। रॉयल्टी, हाँ, हम आपको ले जा रहे हैं। जहाँ से जाएंगे आया लोकेशन आया मेरे को. रॉयल्टी हाँ, यार, ये हाँ, ओके, पूरा कलश पर हम भी जा रहे हैं आपके साथ। ठीक है, हाँ? no problem. I'm happy sir, I'm really happy for you and for your service center and for everybody. Any problem I'll call Night 2 PM. any time. Okay sir, I'll sort out that matter. thank you so much sir, thank you guys. Anna, Guys, bye. mechanic, come. This is my. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Okay. ఆ సార్ అయితే నాతో వస్తా అంటున్నాడు, నేను వదిలేసిపోతా అంటున్నాడు. కానీ నేనే వద్దని చెప్పిన. ఎందుకనంటే చాలా కష్టపడ్డారు ఇప్పటికీ. అసలు వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా. ముస్లిం అతను సమీన్ భాయ్ అనుకుంటా, రోజాలో ఉన్నాడు. 5:45కి 5-6కి అట్లా కాల్ చేస్తే నమాజ్ అయిపోయి ఉంటుంది మోస్ట్లీ. అప్పుడే నమాజ్ అయిపోతుంది కదా, అయిపోగానే వెంటనే ఫాస్ట్గా వచ్చేసిండు. అండ్ అమేజింగ్, సూపర్ పర్సన్ అసలు, హైలీ టాలెంటెడ్. నేను ఎప్పుడు వచ్చినా తెలుసా ఇక్కడికి 5:30కి వచ్చిన, ఇప్పుడు 9:30 అవుతుంది. 9:30 అయిపోయింది ఇప్పటివరకు కంటిన్యూస్గా. వావ్ అమేజింగ్. సో ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసిన. అండ్ పవన్ కళ్యాణ్ అయితే ఫ్రెష్ అయ్యారు, పడుకున్నారు కూడా, రెస్ట్ తీసుకుంటున్నారు హారంగా. సో నేను చాలా వేడి నీళ్ళతో స్నానం చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన యాక్చువల్గా రూమ్కి. బట్ ఇటు రూమ్ కూడా కొంచెం డస్ట్గానే ఉంది. అండ్ ఇంకా బాత్రూంలోకి పోలేదు, భయం అవుతుంది పోవాలంటే. వీళ్ళేమో భయపడుతున్నారు, అన్న రూమ్ బాత్రూమ్ చూడన్నా అని చెప్పేసి. ఇక నాకు పోవాలంటే భయమైంది, కానీ ఆప్షన్ లేదు, ఏదో ఒకటి తీసుకోవాలంటే తీసుకున్నాం. బట్ ఎప్పుడైనా ఎవరైనా సరే మీరు బైక్ రైడ్స్కి వెళ్ళి ప్యానల్స్ టాప్ బాక్స్ ఇట్లా బైక్తో వెళ్తే మాత్రం ఫుడ్ కాంప్రమైజ్ కాండి, ఏమన్నా కాంప్రమైజ్ కాండి, కానీ బైక్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకనంటే బైక్ పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే బైక్ అక్కడ కింద ఎట్లుందో తెలుసా, ఏ ఎల్కొచ్చి ఏం దొరుకుతుందని భయం నాకు ఫస్ట్ చూసినాక. అండ్ పక్కన మొత్తం టాయిలెట్ వాసన వస్తుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నచ్చలేదు కింద. సరే వదిలేసిన నైట్కి ఏదని చెప్పేసి. వాడు ఆడికి వచ్చిన తర్వాత లిఫ్ట్ లేదా అని అడిగిన, లిఫ్ట్ లేదన్నాడు. 2 floors పైకి ఎక్కాల్సి వచ్చింది. ఇంకా ప్యానల్స్ ఇంకా తెలియదు, ఇప్పుడు పోయి దేవాలి, అప్పటికే మోసొచ్చేస్తుంది అనమాట. ఇక సర్లే ఏదో కూడా అడ్జస్ట్ అవుతుందని చెప్పేసి వచ్చేసిన. బట్ ఎనీవే, సో ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్. నాకు యాక్చువల్గా సర్వీస్ సెంటర్ అయితే మస్తు నచ్చింది అనమాట. ఐ మీన్ ద వే ద ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఎట్లా ఎక్స్టెండ్ చేసిందో ఐ లవ్డ్ ఇట్. అండ్ కటక్ని పోగొడుతున్నాడు అని చెప్పేసి అనుకోవద్దు. బట్ 100% షూర్ చెప్తున్నా, నా బండి కనుక హైదరాబాద్ సర్వీస్ సెంటర్లో ఈ టైంలో క్లోజింగ్ టైంలో పట్టుకోయి జర చెయ్యండ్రా అని చెప్పేసి అంటే, అన్న రేపు పొద్దుగలరా అని చెప్పేసి 100% అంటారు. మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ దీస్ గైస్ ఆర్ గుడ్, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే, కోల్కతా నుంచి వెళ్ళి ఒక జనరల్ సేల్స్ మేనేజర్, అంటే కంప్లీట్ ఇండియాకి సేల్స్ మేనేజర్ అంట, ఆయన కాల్ చేసిండు. అండ్ దాని తర్వాత ఏరియా సేల్స్ మేనేజర్ కాల్ చేసిండు కటక్ భువనేశ్వర్ నుంచి వెళ్ళి. అండ్ తర్వాత తెలంగాణ సేల్స్ మేనేజర్ కార్తిక్తో మాట్లాడినా. ఎట్లా అంటే అందరు సేల్స్ మేనేజర్స్ మాట్లాడిండు ఒక్కసారి కూర్చున్నది 3 గంటలలో. అక్కడ ఉన్న డిఫరెంట్ పీపుల్తో మాట్లాడిపించిండు. ఎండ్ ఆఫ్ ది డే ఐ లవ్డ్ ఇట్. ఫ్యాన్ పోయింది, కొత్త ఫ్యాన్ వేయించిన. 3,300 అనుకుంటా కొత్త ఫ్యాన్. ఎగ్జాస్ట్ ఇది కొత్త ఫ్యాన్ వేయించిన. ఇంజన్ ఆయిల్ కొత్తది వేయించిన. అండ్ కూలింగ్ కొత్తది వేయించిన. హోప్ఫుల్లీ మళ్ళీ ఇష్యూ రావద్దని అనుకుంటున్నా కంప్లీట్ రైడ్లో. ఒక్క ప్రాబ్లం ఏమైంది అంటే, మొత్తం ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు వస్తుంటే ఒకటి అబ్జర్వేషన్ ఏంటి అంటే, నా ఫాగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట. ఫాగ్ లైట్స్ రావట్లేదు. సో ఇప్పుడు అది ఎందుకు పోయింది అనేది నేను కూర్చొని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అడిగేంత ఓపిక కూడా నాకు లేదు. వదిలేసేట పోయి హైదరాబాద్ తీసుకుందని చెప్పేసి వదిలేసిన ఫాగ్ లైట్స్ని. సో అదొక పని. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్
సో ఇప్పుడైతే ఈ రూమ్లో అడ్జస్ట్ అయిపోయి తెల్లారి మెల్లిగా స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నా. బట్ నాకు ఈ రూమ్ని చూస్తుంటే ఏమన్నా కానీ 5-6 అట్లా బయలుదేరితే వేస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎక్కువసేపు ఉండడం కూడా వేస్ట్ ఇక్కడ. సో మేబీ ఐ విల్ సీ ఇట్. కాకపోతే ఈ రోజుకి ఈ లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తా. పవన్ చూడు ఎంత ముసిముసిగా అవుతున్నాడో, చేసినంత చేసి కూర్చున్నాడు. ఏం చేసిందంటే ఈ రూమ్ మొత్తం బుక్ చేసిన ఆయననే. బుక్ చేయాలి యాక్చువల్గా, వద్దురాబాయి అని చెప్పేసి అనుకోలే. బట్ అనుకోకుండా ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది. వన్ గుడ్ థింగ్ ఏమైంది ఈ రోజు అని చెప్పేసి అంటే ముగ్గురం కలిసి ఆ కథ బ్రిడ్జ్ని చూసినాం. అసలు మంచిగా అనిపించింది లేదా? ఫ్లైఓవర్ పైకి వెళ్ళి వస్తుంటే అమేజింగ్ అనిపించింది. సన్సెట్ అయితే మేము కనుక ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చి ఉంటే ఇక్కడ బండి మిస్ అవుతుండే కావచ్చు, సర్వీస్లో ఎవరు ఉండకపోతుండే కావచ్చు. బట్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూస్తుండే ఓషన్ పైకి వెళ్ళి. బట్ వీ లవ్డ్ ఇట్. మొత్తం చేసిన చేసి కూర్చొని చూడండి. అయితే పవన్ ఏం చేసిండు అంటే, మేము సర్వీస్ సెంటర్లో ఒక ఆయన బుక్ చేస్తాం రా బై హోటల్ అని చెప్పేసి అంటే సరే చేయనితి అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. నేను సర్వీస్ సెంటర్లో ఉన్నా. ఆడ అనుకున్నాడు కదా ఇంకో బాబు ఏడి, ఇగో కళ్యాణ్ ఉన్న ఈయన ఇద్దరు వచ్చిన రూమ్లోకి వచ్చి ఏం చేయాలి, రూమ్ మంచిగా లేకపోతే దిగాల. ఆయన ఒప్పుకున్నాడట, ఆయన అద్దన్నాడట. ఎవరు? కళ్యాణ్. ఈ బాబే ఇగో ఈ బాబే సాక్రిఫైస్ కాంప్రమైజ్ అన్నట్టుగా. పార్కింగ్ మంచిగా లేదు, ఇది రూమ్ మంచిగా లేదు, బాత్రూంలోకి అయితే ఇంకా పోలేదు, ఎట్లుంటుందో తెలియదు. అందుకే డిసైడ్ అయిపోయినా అడ్జస్ట్ కాంప్రమైజ్ కాదు అడ్జస్ట్ అవ్వాలన్నా అన్నాడట. సో రేపటి నుంచి వెళ్ళి ఇక రూమ్లు బుక్ చేసే బాధ్యత. చెప్పిండు ఫోన్ చేసినప్పుడు రూమ్ ఎట్లుందంటే బిలో యావరేజ్ అన్నాడు. నేను బిలో యావరేజ్ అంటే బిలో యావరేజ్ అనుకున్నాను. ఇది బిలో యావరేజ్ కాదు, ఈ రూమ్ బిలో యావరేజ్ కాదు, ఇది ఎక్స్ట్రీమ్లీ 0 స్టార్ రేటింగ్. ఈయనకి అసలు ఏసీ ఒక్కటే బాగుంది, అంతే, అంతకుమించి ఏం బాగాలేదు. అండ్ ఏసీకి రిమోట్ ఇవ్వలేదు. అండ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైందట, ఇక్కడ బెడ్ ఇక్కడ ఉంది, ఇగో ఈడ. అండ్ అటు కార్నర్కి 2 డస్ట్బిన్లు ఉన్నాయట. అండ్ డస్ట్బిన్ ఆ డస్ట్బిన్లో కవర్ ఉంటుంది కదా, కవర్ కూడా లేదా, కవర్ పెయింట్ వేసిన ఎట్లాంటి పెయింట్ తెలుసు కదా. సో ఇది మనకి మహారాష్ట్రలో జబ్బల్పూర్, నీకు లాస్ట్ టైం చెప్పిన మీకు అందరికి ఒక లాగ్లో సేమ్ నడుస్తుంది ఇక్కడ కూడా. దవడకోట ఉంటుంది ఎప్పటికీ. బట్ దట్స్ ఓకే, అది వాళ్ళ కల్చరే అనుకో ఏమన్నా అనుకో నాకు తెలియదు, కానీ ప్రతి ఓడి వేసుకుంటాడు, వాడికి పోతే ఏంటో అర్థం కాదు. ఎనీవే, సో నేను మీ అందరితో రేపు మళ్ళీ Day 3లో మాట్లాడతా. అప్పటి వరకు యూ గైజ్ Day 1 చూడకపోతే చూడండి. బికాజ్ సిరీస్ చెప్పినా కదా, ఒక సిరీస్ లెక్క చూస్తేనే మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. మేమందరం ఏం చేసినామో తెలుస్తుంది. అండ్ పవన్ చేసే ఘనకార్యాలు కూడా మీరు అందరూ లైన్గా సీక్వెన్స్గా చూడొచ్చు. ఇంకా 12 days ఉంది, ఇంకా 12 days ఎన్ని ఏం చేస్తారో తెలియదు. చూద్దాం. చిన్నపిల్లడు అని చెప్పి చూకుంటున్నాం, లేకపోతే వాటికి ఎప్పుడో మడత పెట్టేసేవాడిని, మడతకాజు తినిపించేవాడిని. ఎనీవే గైజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో వ్లాగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోదు. సైనింగ్ ఆఫ్ మొత్తం ఫ్రమ్ కటక్.